అమెరికాలో 1883 ముందు వరకు కూడా ఒక స్టాండర్డ్ టైమ్ జోన్ లేకపోవటం వల్ల అక్కడ ప్రతి పట్టణానికి ఒక లోకల్ టైమ్ జోన్ ఉండేది. అప్పట్లో యుఎస్ఏలో 114 టైమ్ జోన్స్ ఉండేవి. ప్రతి సిటీ లేదా టౌన్ అనేది సూర్యుని దిశని ఆధారం చేసుకుని ఒక ప్రత్యేకమైన టైంను సెట్ చేసుకున్నాయి. ఇప్పుడు యుఎస్ఏలో మొత్తం 6 టైమ్ జోన్స్ ఉన్నాయి. అవే అలాస్కా టైం, సెంట్రల్ టైం, ఈస్టర్న్ టైం, హవాయి అండ్ అలాస్టియన్ టైం, మౌంటైన్ టైం అండ్ పసిఫిక్ టైం. మన ఇండియాలో అయితే ఒకే టైం జోన్ ఉంది, అదే ఐఎస్ఐ, ఇండియన్ స్టాండర్డ్ టైం. అయితే మన ఇండియాలో మొదటి టైం జోన్ వచ్చేసి మద్రాస్ టైం. 1802లో జాన్ గోల్డింగన్ అనే బ్రిటిషర్ ప్రవేశపెట్టాడు. అప్పట్లో మన దేశంలో రైల్వే ఇండస్ట్రీ అనేది బాగా వాడుకలో ఉండడం వల్ల ఈ మద్రాస్ టైంని ఆధారం చేసుకునే రైళ్లు నడిచేవి. యాపిల్ కంపెనీ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ గురించి యాపిల్ ఎగ్జిక్యూటివ్ షిల్ సిల్లర్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాడు. మీటింగ్ సమయంలో చర్చకు వచ్చే ముఖ్యమైన అంశాలను పేపర్పై నోట్ చేసుకోవటం చాలా మందికి ఉండే అలవాటు. ఏ విషయాన్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ప్రతిదీ నోట్ చేసుకునేవారు ఉంటారు. ఇదొక మంచి అలవాటని చాలా మంది భావిస్తారు. కానీ దానికి స్టీవ్ జాబ్స్ పూర్తిగా వ్యతిరేకం. మీటింగ్ సమయంలో నోట్స్ రాసుకోవటం ఆయనకు అస్సలు నచ్చదట. 1997లో స్టీవ్ జాబ్స్ తిరిగి వచ్చినప్పుడు మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ సమయంలో ఎవరో నోట్స్ రాసుకుంటూ ఉండటం ఆయన గమనించాడు. అప్పుడు స్టీవ్ జాబ్స్ ఎందుకు రాసుకుంటున్నారు, గుర్తుంచుకునేందుకు ప్రయత్నించాలి అని చెప్పాడు. అంతే, వెంటనే మీటింగ్లోని వారంతా నోట్ చేయటం మానేసి శ్రద్ధగా వినటం ప్రారంభించారు. క్యారెట్స్ ని చూస్తే మనకు గుర్తొచ్చే కలరు ఆరెంజ్ కలరు. నిజానికి క్యారెట్స్ ని 5000 సంవత్సరాల క్రితమే పండిస్తున్నట్టు పరిశోధనలు చెప్తున్నాయి. మొదట్లో క్యారెట్స్ ని వైట్, బ్లాక్, పర్పుల్, రెడ్ లేదా ఎల్లో కలర్ లో పండించేవారట. అప్పట్లో నెదర్లాండ్స్ లో ది హౌస్ ఆఫ్ ఆరెంజ్ నాసు అనే ఒక రూలింగ్ రాజ్యం ఉండేది. దీనికి నివాళిగా ఆరెంజ్ కలర్ లో క్యారెట్స్ ని పెంచటం మొదలుపెట్టారు. అమెరికాలో ఒక స్క్వేర్ మీటర్లో పండించిన క్యారెట్స్ నుంచి వచ్చే ఏ విటమిన్ అనేది ఒక వ్యక్తికి 1 సంవత్సరం పాటు సరిపోతుందట. ఈ ఏ విటమిన్ అనేది బ్లైండ్నెస్ ను తగ్గించి ఐసైట్ ను ఇంప్రూవ్ చేస్తుంది. మీకు తెలుసా, 17th సెంచరీలో ఇంగ్లాండ్ లో క్యారెట్ లీవ్స్ ను ఆడవారి హెయిర్ లో అలంకరించుకునే ఒక ఫ్యాషన్ మెటీరియల్ లాగా వాడేవారట. 1 సంవత్సరానికి దాదాపు 35 మిలియన్ టన్స్ క్యారెట్స్ ని పండిస్తున్నారు. క్యారెట్స్ ని అధికంగా తినటం వల్ల కెరటోమీనియా అనే కండిషన్ వస్తుంది. దీనివల్ల మన స్కిన్ ఎల్లో కలర్ లోకి మారిపోతుంది. మానవ శరీరంలో నిరంతరం పనిచేసే అవయవాల్లో చెవి కూడా ఒకటి. మన చెవి లోపల కేవలం 3 బోన్సే ఉంటాయి. వాటి పేరు మ్యాలస్, ఇన్కస్ అండ్ స్టేపిస్. వీటిని హ్యామర్, యాన్విల్, స్టిరప్స్ అని కూడా పిలుస్తుంటారు. తెలుగులో వీటిని కూటకాస్తి, రథనికాస్తి, కర్ణాంతరాస్తి అని చెప్తారు. వీటికి ఉన్న ప్రత్యేక ఆకారం వల్ల వాటికి ఆ పేర్లు పెట్టారు. సగటున మ్యాలస్ 8 మిల్లీమీటర్స్ పొడవు ఉండి 2.7 మిల్లీమీటర్స్ వెడల్పు ఉంటుంది. ఇన్కస్ 60.8 మిల్లీమీటర్స్ పొడవు ఉండి 5.3 మిల్లీమీటర్స్ వెడల్పు ఉంటుంది. చివరగా స్టేపీస్ 3.5 మిల్లీమీటర్స్ పొడవు ఉండి 2.4 మిల్లీమీటర్స్ వెడల్పు ఉంటుంది. ఇవి ఎంత చిన్నగా ఉంటాయి అంటే మన వేలితో పోల్చితే ఇలా కనిపిస్తాయి. మానవ శరీరంలోని అతి చిన్న ఎముకలు ఇవే. ఇక వీటిలోనూ అత్యంత చిన్న ఎముక స్టేపీసు. చూడటానికి చిన్నగా ప్రత్యేకంగా ఉన్న ఈ 3 బోన్స్ ఊరకనే ఉండవు. వీటికి కూడా ప్రత్యేకమైన పని ఉంది. ఈ 3 ఒకదానితో ఒకటి అతుక్కుని కర్ణబేరి అంటే ఇయర్ డ్రమ్ నుంచి కాక్లేయలోకి శబ్దాన్ని చేరవేస్తాయి. మొదట్లో తరంగాల రూపంలో సౌండ్ ని ట్రాన్స్మిట్ చేస్తాయి. ఈ వేవ్స్ అనేవి ఇయర్ డ్రమ్ ని వైబ్రేట్ చేస్తాయి. ఇలా ఒక ప్యాటర్న్ లో ఇన్నర్ హెయిర్ సెల్స్ అనేవి తీసుకుని ఆడిటరీ నర్వ్ ద్వారా సిగ్నల్స్ ని బ్రెయిన్ స్టెమ్ కి పంపుతుంది. ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీలో వచ్చే సౌండ్ అనేది కోడైన న్యూరల్ రెస్పాన్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇలా చివరికి బ్రెయిన్ అనేది ఒక పర్టికులర్ శబ్దాన్ని ఫీల్ అవుతుంది. మీకు తెలుసా, ఈ ప్రాసెస్ మనం నిద్రపోతున్నప్పుడు కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకి చెందిన తోటకూర గోపి ఇండియన్ బోర్న్ ఏవియేటర్ మరియు కమర్షియల్ పైలట్. అమెజాన్ కంపెనీ ఫౌండర్ అయిన జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ అనే ఒక ఏరోస్పేస్ కంపెనీని స్థాపించాడు. దీని ద్వారా మనుషుల్ని స్పేస్ లోకి తీసుకువెళ్లాలనేది వారి ఆలోచన. అంటే ఇది ఒక స్పేస్ టూరిజం. అంతరిక్షంలోకి వెళ్ళాలి అనుకునే వారికి భవిష్యత్తులో ఈ కంపెనీ ఒక మీడియంగా మారబోతుంది. స్పేస్ టూరిజం అనే కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు 7 మిషన్స్ ను అంతరిక్షంలోకి లాంచ్ చేశారు. అయితే రీసెంట్ గా 2024 మే 20వ తేదీన బ్లూ ఆరిజిన్స్ NS-25 మిషన్ పేరుతో 7వ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ లాంచ్ అయింది. ఇందులో స్టార్టింగ్ లో చెప్పినట్లు 30 ఏళ్ల ఆంధ్ర కుర్రాడు అయిన తోటకూర గోపి కూడా ప్రయాణించాడు. భారతదేశంలోని స్పేస్ టూరిస్ట్ గా వెళ్లిన మొదటి వ్యక్తి ఇతనే. అంతేకాకుండా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ ఆస్ట్రోనాట్ అయిన రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన 2వ భారతీయుడిగా కూడా తోటకూర గోపి చరిత్ర సృష్టించాడు.
ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఈ ప్రపంచంలో బాగా పాటలు పాడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అయితే అతి ఎక్కువ పాటలు పాడింది ఎవరో తెలుసా? ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కువ పాటలు రికార్డ్ చేసిన వ్యక్తి మన దేశానికి చెందిన గ్రేట్ సింగర్ అయిన లతా మంగేష్కర్. ఈమె తన కెరీర్ లో దాదాపు అన్ని భాషల్లో మొత్తం 50,000 పాటలు రికార్డ్ చేసింది. 1942లో ఈవిడ సినీ రంగంలో పాటలు పాడటం మొదలుపెట్టింది. 1960 కల్లా 30,000 పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని సెట్ చేసింది. చరిత్రలో ఈమెది మోస్ట్ రికార్డెడ్ వాయిస్. ముఖ్యంగా మెలోడీస్ పాడాల్సి వస్తే ఈమె ఒక మాస్ట్రో అనే చెప్పాలి. అంతేకాదు సాహిత్య రంగంలో ఈమె చేసిన కృషికి గాను 2001లో భారతరత్న అవార్డు కూడా దక్కింది. కన్నీళ్లు మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని పలకరించేవి ఇవే. కన్నీళ్లు వచ్చేటప్పుడు తల క్రింద ఉన్న భాగం మొత్తం తడిచిపోతుంది. కానీ మనం కార్చే కన్నీటిలో ఒక పెయిన్ కిల్లర్ ఉంటుంది. ఇది మన బాధను నొప్పిని తగ్గించడానికి దోహదపడుతుంది. సాధారణంగా ఈ పెయిన్ కిల్లర్ అనేది ఎండార్ఫిన్. అందుకే మీరు బాగా గమనించినట్లయితే మనం విపరీతంగా ఏడ్చిన తర్వాత ఒక్కసారిగా మనకు ప్రశాంతంగా బాధ నుండి రిలీఫ్ వచ్చినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం ఆ పెయిన్ కిల్లర్. ఫ్రెండ్స్, మీకు ఒక ఫన్నీ ఫ్యాక్ట్ ఇప్పుడు చెప్తాను. ఎలుక మరియు ఏనుగు చూడటానికి ఈ రెండిటి ఆకారం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఒక ఏనుగు నుంచి వచ్చే శుక్రకణం యొక్క పొడవు కన్నా ఎలక నుంచి వచ్చే శుక్రకణం యొక్క పొడవే చాలా ఎక్కువగా ఉంటుంది. ఏనుగు యొక్క స్పెర్మ్ సెల్ పొడవు 56 మైక్రోమీటర్లు ఉంటుంది. అదే ఎలక యొక్క స్పెర్మ్ సెల్ పొడవు 124 మైక్రోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కణం కాదు, కణంలోని జీన్స్ యొక్క ప్రత్యేకత అని అర్థమవుతుంది. అయితే మానవుని స్పెర్మ్ సెల్ యొక్క పొడవు ఎంత ఉంటుందో తెలుసా? ఇంచుమించుగా 55 నుంచి 68 మైక్రోమీటర్లు ఉంటుంది. మీ జీవితంలో ఎన్నో హోటల్స్కు రెస్టారెంట్స్కు వెళ్ళి భోజనం చేసి ఉంటారు. కొన్ని రెస్టారెంట్స్లో భోజన పదార్థాలపై డిస్కౌంట్స్ లాంటివి చూసుంటారు. అయితే ఇప్పుడు మీకు ఒక కొత్త రకమైన డిస్కౌంట్ కలిగి ఉన్న రెస్టారెంట్ గురించి చెప్తాను. మలేషియాలోని కుచింగ్లో మంగోలియన్ మాస్టర్ అనే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో తినే ఆహార పదార్థాలకు కొన్ని డిస్కౌంట్స్ ఉంటాయి. ఈ డిస్కౌంట్స్ అనేవి మనం ఎంత సన్నగా ఉన్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. మనం గనుక లావుగా ఉంటే 10% డిస్కౌంట్, కొంచెం లావుగా ఉంటే 20% డిస్కౌంట్, ఇంకా కొంచెం మాత్రమే లావుగా ఉంటే 30% డిస్కౌంట్, సన్నగా ఉంటే 50% డిస్కౌంట్, చివరిగా చాలా బక్కగా ఉంటే 100% డిస్కౌంట్. అంటే ఉచితంగా మీరు భోజనం చేయవచ్చు. ఒకవేళ ఈ వీడియో చూసే మీకు ఈ రెస్టారెంట్కి వెళ్తే ఎంత డిస్కౌంట్ ఇస్తారో అంటే మీ శరీర ఆకృతిని బట్టి దాన్ని కామెంట్ చేయండి. పర్పుల్ కలర్, ఈ కలర్ని రాయల్ కలర్ అని అంటారు. రాయల్ కలర్ అని అనటానికి కారణం ఏంటంటే పర్పుల్ కలర్ని సేకరించే ప్రక్రియ చాలా కష్టంగా ఉంటుంది. పర్పుల్ కలర్ని సముద్రపు నత్తల నుంచి పూర్వకాలంలో సేకరించేవారు. కాబట్టి అప్పట్లో దీనిని రాజులు మాత్రమే కొనగలిగేవారు. రాజులు మాత్రమే కొనగలుగుతున్నారు కాబట్టి పాతకాలంలో దీనిని రాయల్ కలర్ అని పిలిచేవారు. కానీ ఇప్పుడైతే రెడ్ అండ్ బ్లూ కలర్ని మిక్స్ చేస్తే పర్పుల్ కలర్ తయారవుతుంది. జపాన్ దేశంలోని డాక్టర్లు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీని నయం చేయడానికి ఫారెస్ట్ థెరపీని ప్రిస్క్రైబ్ చేస్తారు. చెట్ల నుంచి వచ్చే సెంట్ అనేది శరీరంలోని న్యాచురల్ కిల్లర్ సెల్స్ యొక్క పనితీరుని పెంచుతుంది. తద్వారా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెస్ని తట్టుకునేలా చేస్తుంది. బ్రెజిల్లోని నోయివాడు కార్డిరో అనే టౌన్లో మొత్తం ఆడవారు మాత్రమే నివసిస్తూ ఉంటారు. 600 మంది జనాభా కలిగి ఉన్న ఈ టౌన్లో మొత్తం ఆడవారే. అస్సలు మగవారే లేకుండా వీరు ఎలా వచ్చారనే సందేహం ఈ ఫ్యాక్ట్ విన్నప్పుడు మనకు వస్తుంది. అయితే వీరికి ఉన్న మగపిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వారిని వేరే పట్టణానికి పంపిస్తారు. అలాగే వారిలో ఉన్న కొద్ది మంది యొక్క భర్తలకు కేవలం వీకెండ్స్లో మాత్రమే వచ్చి చూసే అవకాశం ఉంటుంది. అలా ఇక్కడ ఎక్కువ శాతం ఆడవారే కనిపిస్తూ ఉంటారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.